నమస్తే, ప్రైమ్ 9 స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం. నేను సునీల్. ఈరోజు మనం ఆముదాల వలస నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కూన రవికుమార్ గారి ఇంట్లో ఉన్నాం. ఆయన మనతోనే ఉన్నారు. ఆయన అడిగి ప్రచార విశేషాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. రవికుమార్ గారు, ప్రచారం ఎలా జరుగుతోంది? ముఖ్యంగా మీరంటే ఎందుకు కార్యకర్తలకు అంత అభిమానం? ఈరోజు ప్రచారం అనేది ప్రజలు తీసుకెళ్తా ఉన్నారు. మా కార్యకర్తలు, మా నాయకులు ప్రజలకు బలంగా తీసుకుని వెళ్తున్నారు. కార్యకర్తలకి ఏ నాయకుడికైనా ప్రధానమైన కర్తవ్యం, ధర్మం ఏంటంటే కార్యకర్తకి అండగా నిలబడ్డాం. ఆ నిలబడతాము అనే భరోసా ఉన్నప్పుడు తప్పనిసరిగా ధైర్యంగా ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు నడుస్తారు. ఆ భరోసా ఇవ్వగలిగేవాడే నిజమైనటువంటి నాయకుడు. బహుశా నేను నా రాజకీయ ఎదుగుదలకి నా కార్యకర్తలు, నన్ను అభిమానించేటటువంటి అభిమానులే ఈరోజు నా రాజకీయ ఎదుగుదలకు కారణం. అందుకే ఎప్పుడు కూడా వారి కోసం ఎంతవరకైనా దేనికైనా పోరాటానికి సిద్ధమవుతాను. స్వయాన మీ బావగారి మీదే పోటీ చేసి గెలుపోవటంలు అనేది రాజకీయాల్లో సహజం. కానీ ఇప్పుడు మీరున్న చోట నుంచి మీరు ఆముదాల వలస నియోజకవర్గానికి వెళ్ళాలి అంటే రహదారి ఎట్లా ఉందో మీకు తెలిసిన విషయమే. సొంత కుటుంబ సభ్యులు, బావగారు, పైగా స్పీకర్గా ఉన్నారు. సో ఆయన ఇటువంటి పనులు, ఏ పనులు కూడా జరగకపోతే ఎలా అనిపిస్తుంది? అంటే ముఖ్యమంత్రి తర్వాత ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రంలో గవర్నర్ తర్వాత ముఖ్యమంత్రి గారి తర్వాత స్పీకర్ గారు, అంతటి స్థానం కల్పించినటువంటి ప్రజలకి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకపోవడం అనేది చాలా దారుణం. ఈరోజు ఒక 10 కిలోమీటర్ల రోడ్డు కూడా నిర్మించలేనటువంటి, పూర్తి చేయలేనటువంటి అసమర్థత అనేది అది ఆయనకి వ్యక్తిగతంగా ఆయన అసమర్థత అయినప్పటికీ కూడా ప్రజలకి తీవ్రమైన నష్టం జరిగింది. ఇంతవరకు చాలామంది చనిపోయారు, ప్రమాదాలకు గురి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. క్షతగాత్రులుగా చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇది ఒక రోడ్డనే కాదు, ఆముదాల వలస నియోజకవర్గంలోనే అభివృద్ధి అనేది లేకుండా జరిగింది. ఆముదాల వలస నియోజకవర్గమే కాదు, ఈ రాష్ట్రంలో కూడా ఎక్కడ అభివృద్ధి అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే ఆయన ఏదో ఈ సంక్షేమాన్ని నేను బట్టలు నొక్కానని మాట్లాడుతున్నాడు. ఆయన నొక్కిన బట్టలు తిరిగి ఆయన దొంగఘాతాలకు వెళ్ళాయేమో తప్ప ప్రజలకైతే ఏం చేరలేదు. ప్రజలకి చేరిందని ఆయన ఊహల్లో ఉన్నాడు. తర్వాత ఈ పథకాలన్నీ తనే ఏదో కొత్తగా ఇచ్చానని అనుకుంటున్నాడు. ఆయనకు అది మరి ఒక విచిత్రమైనటువంటి జబ్బు. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అదొక జబ్బు, అదొక వ్యాధి. అంటే ఎంతవరకు నేను ఎవ్వరివ్వలా, నేను వసతి దీవెని ఇచ్చానంటాడు. వసతి దీవెని అంటే ఏంటి? హాస్టల్ మెస్ ఛార్జెస్, అకామిడేషన్ ఛార్జెస్, అవి ఇప్పటికీ 40 సంవత్సరాల నుంచి అన్ని ప్రభుత్వాలు ఇస్తూనే వస్తున్నాయి. కానీ ఈయన కొత్తగా పేరు మార్చాము తప్ప ఇంతకుముందు మెస్ ఛార్జెస్ అండ్ హాస్టల్ ఛార్జెస్ అనేవారు. ఇప్పుడు దానిని వసతి దీవెన అని పేరు మార్చారు. పేరు మార్చినంత మాత్రాన ఆ పథకాలన్నీ కొత్తవి అయిపోయినాయని, అదేదో కొత్తగా ఇస్తున్నానని భ్రమల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి భ్రమ అది. అంతేనా? లేదు, జగన్మోహన్ రెడ్డి మాటలు విని మాట్లాడుతున్నటువంటి ఈ మంత్రులు, శాసనసభ్యులు భ్రమ అది. రైట్. పెన్షన్లు ఉన్నాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నాటికి 34 లక్షలు ఉండేవి, రాష్ట్రం విడిపోయి కొత్తగా ఏర్పడినట్టు. 2019 నాటికి 56 లక్షలు అయ్యాయి. ఇది ఆన్ రికార్డెడ్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లేదు 34 ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు నేను 60 లక్షలు ఇచ్చానని అంటే మరి బడ్జెట్ అంటూ ఉంది కదా, బడ్జెట్ నిధుల నుంచే కదా వెళ్ళాయి. మార్చి 31, 2019 నాటికి ఎంత బడ్జెట్ ఇచ్చారు, ఎంత నిధులు ఇచ్చారు, ఇట్స్ అన్ ఆన్ రికార్డ్. ఒక జగన్మోహన్ రెడ్డి ఒక అబద్ధాన్ని 10 సార్లు వల్లివేసి, అన్ని వేదికల మీద వల్లివేసి ఏదో ప్రజలు నేను నమ్మిస్తానంటే తీసుకునేవాడికి తెలుసు కదా. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆంక్షలు పెట్టి పెన్షన్లు ఇవ్వాల, జగన్మోహన్ రెడ్డి ఆంక్షలు పెట్టి 6 లక్షల పెన్షన్లు నిర్దాక్షిణ్యంగా రద్దు చేశారు. దానికి సమాధానం ఏంటి? 6 లక్షల కుటుంబ పెన్షన్లు అంటే యావరేజ్గా 6 మూడులు వేసుకున్నా సరే 18 లక్షల మంది కుటుంబ సభ్యులు ఈరోజు ఇబ్బంది పడతారు. దానికి సమాధానం ఏంటి? కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అదొక వింత వ్యాధి. ఆ వ్యాధికి మందు ఏం లేదు. రైట్. ఈ 5 ఏళ్లలో
అధికారుల మీద ఉక్కుపాదం మోపారని చెప్పొచ్చు ఒక రకంగా. అధికారం లేకపోయినా కూడా ఈ 5 ఏళ్లలో అధికార యంత్రాంగం ఎట్లా పనిచేసిందంటే ఏం చెప్తారు? అనేక సార్లు ఆఫీసుల దగ్గరికి వెళ్ళి ప్రజల కోసం పోరాటం, యుద్ధం చేయడం, వాళ్ళని రిక్వెస్ట్ చేయడం, అలాగే డిమాండ్ చేయడం జరిగింది. మీరు ఏం జరిగింది? వ్యవస్థ ఎలా ఇదయింది? అసలు గత 5 సంవత్సరాలు అన్ని వ్యవస్థల్ని నాశనం చేశాడు. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థను నాశనం చేశాడు. అన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ వ్యవస్థని, ఈసీ వ్యవస్థను కూడా నాశనం చేశాడు. ఓకే. అలానే అసలు ఏ వ్యవస్థని కూడా రాజ్యాంగబద్ధంగా లేదు. అధికారులు ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 ఆఫీసర్స్ కూడా బరి తెగించి వన్ సైడ్గా అంటే ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా, రూల్స్కి వ్యతిరేకంగా, నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేశారు అధికారులు. మరి జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు నవరత్నాలు అనేవి పార్టీలకు అతీతంగా, ప్రజలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరికీ ఇచ్చాము అని చెప్తున్నారు బహిరంగ సభల్లో. మీరు వెంటనే అన్నారు. చంద్రబాబు ఒక పాలసీ, ఒక ప్రభుత్వం పెట్టుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు 2014లో రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఒక పాలసీ పెట్టారు. 56 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాం. అందులో వైసీపీ పార్టీ వాళ్ళకి ఇవ్వలేదా? అదే కదా. భారతీయ జనతా పార్టీ వాళ్ళు లేరా? జనసేన పార్టీ వాళ్ళు లేరా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు? పార్టీలు అనుకున్నటువంటి వాళ్ళు, కార్యకర్తలుగా ఉన్నవాళ్ళు, నాయకులుగా ఉన్నవాళ్ళు సమాజంలో ఒక ఓన్లీ 3 to 5% ఉంటారు. ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్ అంతా కూడా ప్రజలు. వాళ్ళు ఏ పార్టీల కోసం పనిచేయరు. వాళ్ళకి ఆ రోజుకున్న పాలసీలను బట్టి, నాయకుడి మీద ఉన్న నమ్మకాన్ని బట్టి, పార్టీ సిద్ధాంతాలను బట్టి ఓట్లేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే, నేను అందరికీ ఇచ్చా అని అంటే, నువ్వు ఎవరికి ఇచ్చావు? నువ్వు అందరినీ కార్యకర్తలుగానో, లేకపోతే అందరినీ నేను పథకాన్ని ఇచ్చాను కాబట్టి ఆడేదో నా పార్టీ కార్యకర్తగా మారిపోవాలి, లేదా నా పార్టీ జెండా పట్టుకొని తిరగాలంటే నేను అందుకే చెప్పాను, అదొక వింత వ్యాధి జగన్మోహన్ రెడ్డి. ఈ వ్యాధి ఇప్పట్లో మాందంటారా? ఆ వ్యాధి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతే, జైలుకి పోతేనే మాంతుందా? పంపిస్తారా మరి? డెఫినెట్గా ప్రజలే పంపిస్తారు. రైట్. కూటమిగా వెళ్తున్నారు ప్రజల వద్దకి ఈసారి ఎన్డీఏతో. ఈసారి ప్రజల ఆదరణ ఎలా ఉంది? ప్రచారం చేస్తుంటే మీ యొక్క సూపర్ 6 పథకాలకి రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది? మీరు ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఇచ్చాడు. అసలు మేనిఫెస్టో అది ఎలా ఉంటుందని ఎవడైనా అనుకుంటాడా? వీళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని ఎవరైనా వాళ్ళ అభ్యర్థులు 175 మంది ఉన్నారు, 20 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అభ్యర్థులు, మొత్తం 200 మంది. 200 మందిలో ఎవరైనా ఆయన మేనిఫెస్టోని ప్రజల దగ్గర మాట్లాడుతున్నారా? ఓకే. ప్రజల దగ్గర మాట్లాడలేనటువంటి మేనిఫెస్టోని అది మేనిఫెస్టోని ఎలాగంటారు? ఓకే. నా ప్రత్యర్థి ఉన్నాడు, ఎక్కడైనా ఏ సభలోనైనా ఏ సమావేశంలో అయినా మా పార్టీ మేనిఫెస్టో ఇదని ఎక్కడైనా మాట్లాడారా? లేదు ధర్మాన ప్రసాద్ మాట్లాడుతున్నారా? లేదు ఇతర నాయకులు ఎవరైనా మాట్లాడుతున్నారా? అంటే అది ఒక చిత్తు కాగితం, అది రద్దయిపోయిన కాగితం. దానికోసం ప్రజలు ఆలోచన. మేము ఇస్తామన్న సూపర్ 6 మా మేనిఫెస్టోలో పొందుపరిచాం. మా మేనిఫెస్టో ఏంటి? మేము ఎవరిని దృష్టిలో పెట్టుకొని రూపొందించాం? ప్రజలను దృష్టిలో పెట్టుకొని రూపొందించాం, పార్టీలను దృష్టిలో పెట్టుకుని. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి, చిన్న మధ్యతరగతి కుటుంబాలకి ఆర్థిక ప్రయోజనం, ప్రభుత్వం సంపాదనను పెంచాలి, పెంచిన సంపదని మధ్యతరగతి చిన్న కుటుంబాలకి చేరాలి. ఏ రకంగా అయితే ఈ లార్జర్ స్కేల్లో అంటే ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఆలోచన విధానంతో ముందుకెళ్ళాం. అదే సూపర్ 6. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మేము అందరికీ చేశాం. ఇప్పుడు ఆయన పసుపు కుంకుమ 10,000 రూపాయలు ఇచ్చాడు, 1 కోటి మంది మహిళలకు ఇచ్చాడు. 10,000 రూపాయలు రుణమాఫీ ఇచ్చాడు మహిళలకి, 1 కోటి మంది మహిళలకు ఇచ్చాడు. 56 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాడు, అందరికీ చేశాడు. అంటే ఎప్పుడూ కూడా పాలసీ అనేది అందరి కోసం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు? పాలసీ అంటే ఏదో తన పార్టీ వాళ్ళ కోసం, తన కార్యకర్తల కోసం నేనేదో ఎక్స్ట్రా ఇచ్చానని ఆయన ఏదో అనుకుంటున్నాడు. ఇది కాదు. అది పాలసీకి పార్టీకి తేడా తెలియనటువంటి వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే అది ప్రజల దౌర్భాగ్యం. అది ముఖ్యంగా
మీరు ఇందాక మాట్లాడుతూ స్పీకర్ వ్యవస్థ గురించి ప్రోటోకాల్ ప్రకారంగా ఆయనకున్న అధికారాల గురించి మాట్లాడారు. కానీ ఆయన వ్యవహార శైలి ఫ్రమ్ ద డే 1 to నౌ ఇప్పుడు కూడా క్వశ్చనీయంగానే ఉంది. అందరూ కూడా విస్మయానికి గురవుతున్నటువంటి పరిస్థితి. వన్ సైడెడ్గా మాట్లాడడం. ఆ చైర్లో కూర్చున్న వ్యక్తి ఎలా ఉండాలి? ఇక్కడ సరే రెస్ట్ ఆఫ్ ద స్టేట్ వదిలేస్తే ఆముదాల వలసలో సొంత నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆముదాల వలస నియోజకవర్గమే కాదండి, ఈ రాష్ట్రమే కాదు, దేశంలో రాజకీయాల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కానీ, ఒక స్పీకర్ ఏ రకంగా ఉండాలి, ఒక స్పీకర్ మేనరిజమ్స్ ఎలా ఉండాలి, ఒక స్పీకర్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఒక స్పీకర్ ఏ రకంగా వ్యవహరించాలి అనేటటువంటిది ప్రజలు ఈరోజు ఆ వ్యవస్థని, ఆ చైర్ని, స్పీకర్ స్థానం ఏదైతే ఉందో ఆ స్థానాన్ని పూర్తిగా అధమస్థితికి తీసుకెళ్ళిపోయాడనే భావన, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఈవెన్ ఇన్ వైసీపీ ఆల్సో. వైఎస్ఆర్సీపీలో కూడా అందరూ చెడ్డవాళ్ళు కాదు, 10 మందే చెడ్డవాళ్ళు, 90% మంది మంచిగా ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. ఆ 90% మంది కూడా ఈ స్పీకర్ వ్యవహరించినటువంటి వ్యవహార శైలి, బాడీ లాంగ్వేజ్, ఆ స్థానాన్ని ఎంత దిగజార్చినటువంటి వైనాన్ని అందరూ కూడా ఖండిస్తున్నారు. అది మా ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గ ప్రజలు కూడా ఖండిస్తారు. ఎందుకంటే ప్రజలు ఎవరైనా సరే మంచిని కోరుకుంటారు. ఇప్పుడు మీరైనా నేనైనా గొంగళపురిని చూస్తే కాస్త మనిషి చెల్లిస్తారు, అదే సీతాకోకం చూస్తే ముచ్చటేస్తాం. కాబట్టి మీరైనా నేనైనా వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఒక మానవతా ఉన్నటువంటి వ్యక్తులుగా మనం అందరం కూడా మంచిని చూడాలనుకుంటాం, మంచిని వినాలనుకుంటాం, మంచిని చేయాలనుకుంటాం. ఎవరో ఉంటారు దుర్మార్గులు, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు. ఆ జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలుకుతూ, ఏదో బూతులు మాట్లాడుతూ, వ్యవస్థను దిగజార్చుతూ, ఇదే మనం ఉంటే మనకేదో పదవులు వస్తాయి, మనమేదో దోచుకోవచ్చును, మనమేదో దాచుకోవచ్చును అనేటటువంటి లక్ష్యంతో పనిచేసిన వాళ్ళు 10% మంది ఉన్నారు. ఆ 10% మందిలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడున్న స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి తమ్మినేని సీతారాం కూడా ఒకరు. చంద్రబాబు గారు ఇక్కడ మీకు మరొకసారి సీటు కూటమిగా వెళ్తున్న క్రమంలో మీకు ఇక్కడ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినప్పుడు ఆయన మీకు చెప్పినటువంటి మాటలు ఏంటి? అండ్ అలాగే మిగతా పార్టీల యొక్క సపోర్ట్ ఈ నియోజకవర్గంలో మీకు ఎలా? ఆమదాల వలస నియోజకవర్గానికి సంబంధించి జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ఉమ్మడిగా పనిచేస్తున్నాం. ఎక్కడ ఎటువంటి ఈవెన్ పాయింట్ నాట్ వన్ కూడా వ్యత్యాసం కానీ భేదాభిప్రాయాలు కానీ ఎక్కడా కూడా లేదు. కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు అందరం సమన్వయంతో ముందుకెళ్తున్నాం. ఎందుకనంటే నేను అందరితో కలిసిపోయే వ్యక్తిని, అందరితో కలిసిమెలిసి వెళ్తా, అందరితో కలిసేటటువంటి వ్యక్తిని. కాబట్టి నా దగ్గర భేషజాలు లేవు. కాబట్టి ముందు మనిషి ఎవరైనా అందరినీ కలుపుకొని పోవాలంటే మనలో ఉన్న భేషజాలు ఉండకూడదు. భేషజాలను ఎప్పుడైతే పక్కన పెడతామో అందరూ మనవాళ్ళు అనే భావన వస్తుంది. మనవాళ్ళు అనే భావన వచ్చేటప్పుడు మనల్ని కూడా ఇతరులు మనవాడే అనే భావన అందరిలో ఉంటుంది. అదే సో కాబట్టి ఇక నా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈనాడు ఎందుకు కలిసి పనిచేస్తున్నామంటే రాష్ట్రాన్ని రేపు అభివృద్ధి పదంలో పయనించాలంటే జగన్మోహన్ రెడ్డి చేసిన 13 లక్షల కోట్ల రూపాయల అప్పులకి ఈరోజు రాష్ట్రం అధోగతి పాలైనటువంటి ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపించాలంటే కేంద్ర సహకారం అవసరం. మరి కేంద్రంలో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే. ఆనాడు మేము ఎన్డీఏలో ఉన్నాం, కొనసాగాం. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది కూడా మాకు ఇతర కారణాలు ఏం లేదు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలి అనేది ఆ రోజు ఒక ప్రామిస్ జరిగింది సభలో. దాన్ని నిలబెట్టమని కోరాం. వేరే రాష్ట్రాలకి ఇవ్వమని చెప్పి ఆ రోజు చెప్పి వేరే రాష్ట్రాలకి ఇచ్చి ఈశాన్య రాష్ట్రాలకి మనకి ఇవ్వలేదనేదే మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం మేము పోరాడాము తప్ప ఇక్కడ మోడీ గారికో లేదా భారతీయ జనతా పార్టీకో, మాకో, తెలుగుదేశం పార్టీకో, చంద్రబాబు నాయుడు గారికో వ్యక్తిగతమైనటువంటి వైషమ్యాలు కానీ వైరుధ్యాలు కానీ ఎవరికి కూడా ఎటువంటివి లేవు. రాష్ట్రం కోసమే ఆనాడు పోరాటం చేసిన రాష్ట్రం కోసమే ఈరోజు చెలిమి చేసి ముందుకెళ్ళిన రాష్ట్రం కోసం. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ గురించి అనేక విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థకి సంబంధించి మీరు భరోసా ఇస్తున్నారు. వాలంటీర్లకి ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేస్తామని చెప్తున్నారు, ప్యాకేజ్ కూడా పెంచుతామని చెప్పారు, అండ్ స్థిరత్వం కల్పిస్తామని కూడా చెప్పారు. అదొకటి. వాలంటీర్ వ్యవస్థ అనేటటువంటిది మేము ఆ రోజు కూడా స్వాగతించాం. వాలంటీర్ వ్యవస్థ మీద మేము మాట్లాడలేదు. వాలంటీర్లుగా ఉంటూ కొందరు చేస్తున్నటువంటి అసాంఘిక
కార్యకలాపాలను వ్యతిరేకించాం. ఎవరైనా వ్యతిరేకించాలి కదా. ఆబ్వియస్లీ వాలంటీర్గా ఉన్నవాడు గంజాయి అమ్మొచ్చా? అమ్మకూడదు. లేదా వాలంటీర్గా ఉన్నవాడు మద్యాన్ని అమ్మొచ్చా? లేదా వాలంటీర్గా ఉన్నవాడు ఆడబిడ్డల్ని ఏడిపించవచ్చా? లేదా వాలంటీర్గా ఉన్నవాడు హత్యలు చేయొచ్చా? ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు తప్పనిసరిగా దాన్ని ఖండిస్తాం. అది వ్యవస్థకు ఖండించలేదు, వ్యక్తులు ఖండించారు. వాలంటరీ వ్యవస్థ 4 లక్షల మంది ఉన్నారు. 4 లక్షల మంది చెడ్డవాళ్ళ? 2.5 లక్షల మంది ఉన్నారు. 2.5 లక్షల మంది చెడ్డవాళ్ళు కాదే. ఎక్కడ ఏ వ్యవస్థలో కూడా 5-10% ఉంటారు చెడ్డవాళ్ళు. 90% మంది మంచి వాళ్ళే ఉంటారు. అయితే ఈ 10% మంది చేసిన చెడ్డ పనులు 90% మంది కూడా రిఫ్లెక్ట్ అవుతుంటాయి. ఇప్పుడు నేనున్నాను, నా పక్కన నా కార్యకర్తలు ఉంటారు. గ్రామాల్లో వాళ్ళు ఏదైనా పొరపాట్లు చేస్తే నా మీద పడుతుంది. అయితే నేను చెడ్డవాడు కాదు. అదే దానిని నియంత్రించాల్సింది ఎవరు? ప్రభుత్వం ఏం చేసింది? అటువంటి అసాంఘిక శక్తులుగా వ్యవహరిస్తున్నటువంటి వాలంటీర్ని ప్రోత్సహించింది. వాలంటీర్ వ్యవస్థ మీద ఒక చెడు ప్రభావం కలిగించేది అన్నమాట. జగన్మోహన్ రెడ్డి పాము తన పిల్లల్ని తనే తిన్నట్టుగా తను ఏర్పాటు చేసిన సృష్టించిన ఈ వాలంటీర్ వ్యవస్థని తనే ఈరోజు రాజీనామాలు చేయమన్నాడు. మూకుమ్మడిగా రాజీనామాలు చేయమన్నాడు. మీరందరూ మా పార్టీ కార్యకర్తలు, మీరందరూ మా పార్టీకి పనిచేయాలని చెప్పి మాట్లాడాడు. ఎలా మాట్లాడతాడు? జగన్మోహన్ రెడ్డి లబ్బసొత్తి ఏమైనా ఇచ్చాడా? ప్రతి నెల 5,000 జీతం. మేము అందుకనే ఏం చెప్పాం, వ్యవస్థను కొనసాగిస్తాం. వ్యవస్థలో ఎవరు రాజీనామాలు చేయొద్దని కోరాం. చిన్నదో పెద్దదో ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఆసరా. ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్ళని మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ ప్రభుత్వం ఒకవేళ వస్తే వాళ్ళని మళ్ళీ తీసుకునే అవకాశం ఉందా, లేదా కొత్త వాళ్ళని? రాజీనామాలు చేసిన వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా అంటే అర్థం ఏంటి? స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళు వదులుకోడు. అదే మరి వదులుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని వదులుకున్న తర్వాత వాళ్ళకి ఎలా ఇస్తారు? సహజంగా కొత్త వాళ్ళని నియమించుకుంటాం. ఫైనల్గా కొనసాగే వాళ్ళు కొనసాగిస్తారు. ఒక్క ప్రశ్న, ఏప్రిల్ 1 నుంచి 5వ తారీఖు జరిగినటువంటి పెన్షన్ల పంపిణీ విధానం గురించి, ఇప్పుడు జరుగుతున్నటువంటి మే 1 నుంచి 5 మధ్యలో జరుగుతున్నటువంటి పెన్షన్ పంపిణీ విధానం, ఇప్పుడు జరుగుతున్న విధానాన్ని ఏప్రిల్లో ఎందుకు అమలుపరచలేదు ప్రభుత్వం? దానికి చాలామంది వృద్ధులు బాధపడ్డారు. దానికి పూచిగా మిమ్మల్ని చూపిస్తుంది కారణంగా టీడీపీ పార్టీ. ఏమండి, ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది? వాలంటీర్లని ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు వాళ్ళందరూ మా పార్టీ కార్యకర్తలు, మీరందరూ మా జెండాలు పట్టుకొని పనిచేయండి అని వేదికల మీద మాట్లాడారు. ఎన్నికల కమిషన్ పైగా తాయిలాలు కూడా వెళ్ళాయి కదా, వాళ్ళకి అందరికీ తాయిలాలు కూడా ఇచ్చారు. అది బహిరంగ రహస్యం. కానీ ఎన్నికల కమిషన్ విధులేంటి? ఎనీ గవర్నమెంట్ సర్వెంట్, ₹1 జీతం తీసుకున్న గవర్నమెంట్ సర్వెంట్ పార్టీలకు అతీతంగా వాళ్ళు వ్యవహరించాలి, వాళ్ళు పనిచేయాలి. ఎన్నికల కమిషన్ పరిధిలోనే పనిచేయాలి. వాళ్ళు ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేయకుండా అతిక్రమించి పనిచేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ వాళ్ళు నియంత్రించాలి. అదే ఎన్నికల కమిషన్ చేసింది. ఆ రోజు సచివాలయ వ్యవస్థలు ఉన్నాయి. ఒక సచివాలయంలో 10 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఒక సచివాలయం పరిధిలో 2,000 పెన్షన్దారులు ఉన్నారు అనుకుందాం. 2,000 మందికి 10 మంది పెన్షన్దారులు ఎంతమంది? ఒక 200 మందికి రోజుకు 40 మందికి 50 మందికి ఇంటింటికి వెళ్ళి ఇచ్చేవచ్చు. బిగ్ టాస్క్. ఒక పంచాయతీ కార్యదర్శి ఆ రోజు ఒక రోజులో ఇచ్చేవాడు 200-300 మందికి. ఈరోజు మరి ఒక పంచాయతీ సచివాలయంలో ఉన్నటువంటి ఒక 10 మంది ఉద్యోగస్తులు రోజుకి 50 మందికి ఇచ్చిన 2 రోజులు ఇచ్చేస్తారు. కేవలం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కుల పిచ్చితో, కుల గజ్జితో కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సహకరించాలని, ప్రతిపక్షాల మీద ప్రజల్లోకి వ్యతిరేక స్వభావం రావాలనేటటువంటి ఒక దురుద్దేశంతోనే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కులగజ్జితో రగిలిపోతూ ఈరోజు ఇటువంటి 30 మంది 40 మంది వృద్ధులు చావుకు కారణమయ్యాడు. ఈ పాపం అతనికి ఊరికే తగలదు. తప్పనిసరిగా ఈ పాపాన్ని అతను అనుభవిస్తాడు. ఆయన చేసిన పొరపాటుకి ఒక్కొక్కసారి కుటుంబ సభ్యులకు కూడా అది ఇదవుతుంది. ఇప్పుడు అకౌంట్స్లో పడుతున్నాయి కదా సార్? ఇప్పుడు అకౌంట్లో ఇది ఆ మంత్లో ఎందుకు అకౌంట్లోనే అక్కర్లేదండి. అసలు సచివాలయ సిబ్బంది ఉన్నారు కదా, ఇంటింటికి పోయి ఇవ్వచ్చు కదా. మీరు ఇప్పుడు ఈ విషయం చెప్తే ప్రజలు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నారు. ఎందుకు అర్థం చేసుకోలేదు? ప్రజలేం అమాయకులు గారండి. అంతేనా? ఎందుకంటే ప్రజలే అంటున్నారు సచివాలయంలో 10 మంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఖాళీగానే ఉన్నారు, మా పెన్షన్లు ఇవ్వడానికి ఏమి ఇబ్బంది ఉంది? రోజుకి 50 మందికి ఇచ్చినా, 50 మందికి ఇచ్చినా 2 రోజుల్లో 100 మందికి ఇస్తాడు. 10 మంది ఉన్నారు, 1000 మంది అయిపోతారు. అవును.
మీరు ఇప్పుడు ఇస్తున్నటువంటి సూపర్ 6 పథకాలు హామీ నెరవేరుస్తామని చెప్పి గట్టిగా చెప్తున్నటువంటి పరిస్థితి బాబు గారి దగ్గర నుంచి. రేపు ప్రధాని గారు వస్తున్నారు, ఆయన కూడా అదే చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్తున్నారు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చాక ఇవి అమలు చేయడానికి ఎంత సమయం మీకు కావాలి? అండ్ ఇప్పుడు మీకు ప్రచారం చేస్తున్నారు, మీరు ఆల్రెడీ మీ ఊపు మీకు ఏంటనేది తెలిసింది. సరే, ఈసారి గెలుపు మీదే అయితే మెజారిటీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంది? గెలుపు మాదే, ఇందులో సందేహం లేదు. ఎందుకంటే ప్రజల మార్పును కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గమైన పరిపాలనని అంతమందించాలని ప్రజలు ఎదురు ఫిక్స్ అయిపోయారంటారా? ఎన్నిక తేదీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఓకే. కాబట్టి ప్రజల్లో చాలా అనూహ్యమైన మార్పు ఉంది. జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు ఈ పథకాలన్నీ కొత్తవని, ప్రజలు అనుకోవడం లేదు ఈ పథకాలు పాతవే అని. ఓకే. రేపు జగన్మోహన్ రెడ్డి సూపర్ 6ని మేము అమలు చేస్తాం. ఎందుకంటే మా నాయకుడికి సంపదను ఎలా సృష్టించాలో తెలిసిన వ్యక్తి. సంపదను పెంచి మా సిద్ధాంతం ఏంటి? సంపదను సృష్టించాలి, సృష్టించిన సంపదను పేదలకు పంచాలి, ఇది మా సిద్ధాంతం. సంపదను సృష్టించలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అప్పుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు. మేము సంపదను సృష్టిస్తాం, ఆ సంపదను ప్రజలకు ఇస్తాం. కాబట్టి ఇట్స్ నాట్ అవర్ బిగ్ టాస్క్ కాదు. మేము ఆ రోజే రైతులకు రుణమాఫీ చేసాం. జగన్మోహన్ రెడ్డి పేర్లు మార్చి వేరే పథకానికి ఇచ్చాడు. అదే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పేర్లు, సంస్థలకు పేర్లన్నీ మార్చేసినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద పెద్ద యూనివర్సిటీలకు కూడా పేర్లు మార్చారు. దాన్ని ఎలా చూస్తారు? అవన్నీ కూడా రిస్టోర్ చేస్తారు. ప్రజలకి మళ్ళీ ఈ పేర్లు, జిల్లాల పేర్లు, ఆ పేర్లు మార్చినటువంటి పరిస్థితుల్లో అంటే సపోజ్ కొన్ని పేర్లు మార్చాలి, కొన్ని పేర్లు అయితే మార్చాలి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఈవెన్ నౌ దేర్ ఇస్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఎప్పటికీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనే ఉంది. ఎన్టీఆర్ గారి పేరు మార్చిన ఏ యూనివర్సిటీకైనా ఏ సంస్థకైనా తప్పనిసరిగా మేము ఎన్టీఆర్ గారి పేరు మళ్ళీ రిస్టోర్ చేస్తాం. మెజారిటీ చెప్పలేదు మీరు. మెజారిటీ అసలు నేనే ఊహించలేకపోతున్నాను. అంతేనా? ప్రజల తాలూకు వన్ సైడేనా వార్ వన్ సైడ్. అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది. వార్ వన్ సైడే. మెజారిటీ ఆమదాల వలస నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ ఎవరు ఊహించలేనంత మెజారిటీ రేపు రాబోతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. రైట్ సార్, ఇంత అమూల్యమైన టైంని మాకు కేటాయించి మేము అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ ప్రచార హోరు కంప్లీట్ అయిన తర్వాత, ఎన్నికలు అయిన తర్వాత మరొకసారి మనం మాట్లాడదాం. ఎందుకంటే సూపర్ 6 పథకాలని ఎంత వేగంగా అమలు చేస్తారనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. రైట్, ఇది ఇవాల్టి ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.